ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, అంటే గతంలో 2018 ఎలక్షన్లో కావచ్చు, ఆయన 2014 ఎలక్షన్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం విదేశాల నుండి వచ్చి తన గ్రామ స్థాయిలో కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న విలేజ్లను ఒక ఐకమత్యంలోకి తీసుకోవడంలో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పుట్టినగడ్డకు సేవ చేయాలని ఒక దృక్పథంతో కల్వకుర్తికి రావడం జరిగింది. కల్వకుర్తిలో ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటూ పోయారు. మాలాంటి యువజన కాంగ్రెస్ నాయకుల ద్వారా ఎవరైతే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ లేదు, చచ్చిపోతుంది, ఎవరు లేడు అన్న టైంలో లేదు, మీలాంటి యువజన నాయకులు మీరు కార్యక్రమాలు చేయాలి, ప్రజలలో ఒక చైతన్యవంతం తీసుకురావాలి, పార్టీ లేదు బతికుందని చూపించాలని చెప్పి మా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించారు అన్నాడు. ఇప్పుడు మీరు హాత్సే జోడో తీసుకుంటే మీకు నాకు తెలిసి స్టేట్ల ఊర్లలో జరిగిన ఏ కాన్స్టిట్యూన్సీలో లేదు. ఆ రోజు దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము గ్రామాల స్థాయిలో మా కలవూరు మండలం చూసుకుంటే చాలా గ్రామాలలో మేము దాదాపు ఒక 1000-2000 మంది అక్కడున్న గ్రామ లోకల్ వాళ్ళతోటి హాత్సే జోడో యాత్రను తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీలను ఆ రోజు జనాల్లోకి తీసుకుపోవడంలో ఆయన మా ద్వారా చాలా పార్టీని ఇంప్రూవ్ చేయడంలో చేశారు. మా ద్వారా ఆనాడు మనకు కల్వకుర్తి నియోజకవర్గానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసి గ్రామాన్ని అంటించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన మా ద్వారా చేయించి పార్టీ ప్రతిష్టత కోసం పనిచేశారు. ఆయన పార్టీలో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేశారు. కాకపోతే అక్కడ ఏ జరిగినా కూడా హైకమాండ్ నిర్ణయం మేరకు పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా కూడా మనం కలిసి పనిచేయాల్సిందే, పార్టీని గెలిపించాల్సిందే. ఒకవేళ మనం ఇండిపెండెంట్గా పోతే పార్టీ ఓడిపోతుంది తప్ప పార్టీకి నష్టం, దానివల్ల పార్టీ నష్టపోతుంది, మనం నష్టపోతాం. కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎందుకని చెప్పి పార్టీకి ఆయన పనిచేయడం జరిగింది. కింద వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పనిచేయించడం జరిగింది. పార్టీ గెలుపులో కల్వకుర్తిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించడం అనేది జనమెరిగిన సత్యం అది. కాకపోతే ఇప్పటికి కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. సరే టికెట్ రాలేదని ఏమనుకోలేదు, బరాబర్ తిరుగుతూనే ఉన్నారు. తన ఐక్యతా ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు.